ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గృహంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రేయస్సులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, తెల్లవారుజామున 3:15 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, ఉదయం 9:15 వరకు. అనంతరం నక్షత్రం విశాఖ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అవకతవకలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నియంత్రించి ముందుకు పోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. సంభాషణ ద్వారా, చతురత ద్వారా రాజకీయ రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి గెలుపును కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. విముఖత తగ్గుతుంది. ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి అంశాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి నియంత్రించబడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి గుర్తింపుని తెచ్చిపెడతాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ అష్టోత్తర పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఊరట కలిగిస్తాయి. శ్రమను అధిగమించలేకపోతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన దోషాలు అన్ని రంగాల వారికి ప్రబలమవుతాయి. తద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి దూరం అవుతుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనాసక్తి అనే రంగాల వారికి ప్రబలమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని, రవిల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక అనుకూలత సాధించగలుగుతారు. ఆనందాన్ని పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక విరోధాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం మాత్రం ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. విస్మయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం అభివృద్ధిని గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది.
ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడిన అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నేర్పుతో వ్యవహరించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. శుభకార్య నిర్వహణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు ఆకర్షణీయంగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి ప్రారంభమవుతుంది. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి అష్టలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో అనుకూలత చేకూరుతుంది. గృహ విషయాల అనుకూలం. నూతన వస్తు ప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి వ్యాపారంగా వారికి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి వనరులు లభ్యమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు, ఆకర్షించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మానసిక ధైర్యం ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక లావాదేవీలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి అనుకూలత, సూక్ష్మత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి అనుకూలత సాధ్యపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశాజనకంగా మారతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార ప్రయోజనాలు కూడా క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మందత్వం తొలగుతుంది. చురుకైనటువంటి కార్యాచరణకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై ఎదురుతెన్నులు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణలతో కూడినటువంటి విషయాలు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటే గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. మిత్రులు శత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు మహిళలు చేపట్టలేకపోతారు. మనస్పర్ధలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. నిశ్చయ బుద్ధితో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. రోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మనోవ్యాధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కూడా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు ఆర్థిక పరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలని చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కరింపబడతాయి. అనిశ్చిత పరిస్థితులు కూడా నియంత్రించబడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినట్స్ని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, జాప్యాలు, విఘ్నాలు వంటివి సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఆశాజనకంగా మారుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వినోద కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, గృహ విషయాలను అనుకూలించాలని, వాహన సౌఖ్యం ఏర్పడాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా పూజా మందిరంలో పూజాపీఠం మీద కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. లక్ష్మీదేవికి 6 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. తామర ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎర్ర గులాబీ పూలతో, పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు
ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రం చదువుతూ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేయాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి అంగారు గంధం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అంగారు గంధాన్ని ధనలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి ధనలక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చంద్ర అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి చంద్రతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఈ మంత్రం చదువుకున్నా కూడా ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నివేదించిన బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళీ స్త్రీని ఎవరినైనా గృహానికి పిలిచి వాయనంగా ఇచ్చినట్లయితే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. వ్యక్తి పుట్టగానే ఆ యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాలు ఆ వ్యక్తి యొక్క జాతక ప్రభావరీత్యానే కాకుండా ఆ వ్యక్తి యొక్క అందము సౌష్ఠవ తత్వాన్ని అనుసరించి వివిధ విశేషాంశాల్ని తెలియజెప్పేటువంటి అదృష్ట జాతక విధి విధానాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. ఈ యొక్క శిశువు జన్మించినటువంటి తేదీని అనుసరించి నెల, సంవత్సరం మొత్తం కూడగా వచ్చినటువంటి ఈ అదృష్టకరమైనటువంటి ప్రభావం అతని జీవితంలో ఎటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని చవిచూడవచ్చో తెలిపేటువంటి ఆ పుట్టుక లక్షణాల్ని కూడాను తెలిపేటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ లక్షణాలు నేటికి కూడా మనకు ఆచరణలో కనిపిస్తాయి. పుట్టిన వ్యక్తి యొక్క గుణగణాల్లో ఈ యొక్క సంఖ్యాశాస్త్ర లక్షణంతో పాటు అష్టసాముద్రిక లక్షణాన్ని కూడా జోడించి ఈ రంగాలలో ఇతడు లేక ఈ శిశువు బ్రహ్మాండంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగల సమర్థత నేటి భారతీయ సంస్కృతిలో ఎక్కువగా ఆచరణీయ యోగ్యంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 1వ తేదీ, నెల, సంవత్సరము కూడగా వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావతత్వాన్ని గనక అంచనా వేస్తూ వారి చేతిని గనక పరిశీలించినట్లయితే ఆ చేతిలో రవిరేఖ కింద 2 గీతలు చక్కగా ఆత్మరేఖను తాకి ఉంటాయి. ఇలా గనక తాకి ఉన్నట్లయితే అతడు వైద్య రంగంలో విశిష్టవంతంగా ఖ్యాతిని గడించడమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే తత్వచింతనతో వైద్య వృత్తిని స్వీకరిస్తారు సుమా అని కూడా చెప్పవచ్చు. ఈ రవిరేఖ అనేటువంటిది ఆరోగ్యం భాస్కరాది చేత్ అనే సూర్యతత్వానికి నిదర్శనం. అరచేతిలో అదృష్టరీత్యా ఆత్మరేఖ గురువైపు పయనింపజేస్తూ 2గా గనక ఆ రేఖ ఆత్మరేఖ చీలి ఈ రవిరేఖలో గనక స్క్వేర్ గనక ఉన్నట్లయితే అంటే దీర్ఘచతుస్రం కానీ చతురస్రం కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధన సంపాదన తత్వరీత్యా కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చవిచూడడంతో పాటు తనకు తెలిసినటువంటి వైద్య వృత్తి ద్వారా విశ్వవిఖ్యాతిని గాంచడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా బుధాదిత్య యోగ తత్వం అరచేతిలో అదృష్టానికి నాంది పలుకుతుంది. బుధుడు అనేటువంటి ఆ గ్రహం చిటికెన వేలి యొక్క కింది భాగాన ఉంటుంది. ఈ బుధ మౌంట్ గనక ఎత్తుగా ఉండి దీనిలో గనక చతురస్రం కానీ దీర్ఘచతుస్రం కానీ లేక నక్షత్రపు గుర్తు కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనేక వ్యాపార రంగాలలో దేదీప్యవంతమైనటువంటి కీర్తిని ఐశ్వర్యాన్ని సాధించడమే కాకుండా ధనయోగం అత్యధికంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా శని తత్వానికి సంబంధించినటువంటి మధ్యవేలు భాగంలో
కింది భాగాన గనక స్క్వేర్ కానీ దీర్ఘచతురస్రము లేక చతురస్రము లేక ట్రయాంగిల్ గనక ఉన్నట్లయితే జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడాను వాటన్నిటినీ అధిగమించి జీవితాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి కృషి చేసే కృషీవలుడుగా కీర్తింపబడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి మౌంట్ గురు మౌంట్ అంటారు. అంటే ఈ యొక్క చూపుడు వేలు కింది భాగాన ఉన్నటువంటి ఈ యొక్క ఎత్తైన మౌంట్కి ఆత్మరేఖ చీలిక ఏర్పడి అక్కడ గనక దీర్ఘచతుస్రాకారం గనక ఉన్నట్లయితే వివిధ రంగాలలో దివ్యవంతమైన అభివృద్ధిని సాధించడంతో పాటు వాక్శుద్ధిని కలిగి ఆయన చెప్పినటువంటి వాగ్దేవి కరుణ విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికి నాంది పలికి తీరుతుంది సుమా. బోధనాచార్య తత్వంలో కూడాను విశిష్టంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురుతత్వరీత్యా జ్ఞాన తత్వంతో వికసింపజేసే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి కరుణతో కూడిన అదృష్టం ఆ యొక్క గురుతత్వానికి సంబంధించినంత వరకు అదృష్ట జాతకులకు ఉండేటువంటి అద్వితీయమైనటువంటి రేఖగా కూడాను మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడాను దృష్టిలో ఉంచుకొని ఉన్నప్పుడు చేతి అరచేతిలో ఉండేటువంటి రేఖలు గులాబీ రంగు కలిగి ఉండటం అనేటువంటిది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. శ్రీచక్రాన్ని పూజించే విధానమేది? శ్రీచక్రం ఇంటిలో భద్రపరచుకున్న ఎడల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయా? మహాలక్ష్మి అనుగ్రహానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీచక్రం అందరూ పూజించవచ్చా? శ్రీచక్రాన్ని పూజించేటటువంటి వారు ప్రత్యేకమైన నియమాలను అనుసరించాలా? అసలు ఎలా పూజించాలి? ఇలాంటి పలు ప్రశ్నలు శ్రీచక్రం అనగానే మన మనస్సులో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. శ్రీచక్రాన్ని చిత్రపటం రూపంలో, లోహంతో చేసినటువంటి చక్రాకార స్వరూపంలో, అలాగే ఇతర ఇంధనముల ద్వారా, మట్టి ద్వారా, బొగ్గు ద్వారా, స్ఫటికం ద్వారా, వివిధ లోహాల ద్వారా అనేక రూపాలలో కూడా ఈనాటి కాలంలో సిద్ధపరచి శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. బిందు త్రికోణ పసుకోర దశారజుగ్మం అంటూ శ్రీచక్ర నిర్మాణానికి ఆరంభమైనటువంటి స్వరూపాన్ని పురాతన శ్లోకం ఇలా అభివర్ణిస్తుంది. 108 కోణాలతో, 108 దైవ రూపాలతో, ఏ ఒక్క బీజాక్షరం కూడా లేకుండా 9 ప్రధానమైనటువంటి కోణములు కలిగినటువంటి రూపమే ఈ శ్రీచక్ర రూపం. సమయ భావము, సమయ దక్షిణము అనే ద్వివిధ రూపాలలో శ్రీచక్రం మనకు గోచరిస్తుంది. 5 కోణాలు ఊర్ధ్వం వైపు, 4 కోణాలు అధోదిగ్భాగం వైపు ఉండే రూపం ఒకటి కాగా, 5 కోణాలు అధోదిగ్భాగం, 4 కోణాలు ఊర్ధ్వ దిగ్భాగంలో ఉండే విధంగా ఉండే రూపం మరి ఒకటి. శ్రీచక్రం అంటేనే శ్రీచక్రం శివయోర్వపు అనే సూక్తి కూడా పెద్దలు బోధిస్తూ ఉంటారు. శివశక్త్యా, శివుడు శక్తి ఇరువురి సంయోగ రూపమే, సమ్మిళిత రూపమే, ఏ ఒక్క బీజాక్షరం కూడా లేనటువంటి చక్రమే శ్రీచక్రము, మహాయంత్రము. ఈ యంత్రాన్ని రాగి రేకుపైన చిత్రించి అర్చన చేయవచ్చు, లేదా వెండి, బంగారు ఇలా రాజలోహాలపైన కూడా
చిత్రించి అర్చన చేయవచ్చు. లేదా ఆయా లోహాలతో చక్ర రూపంలో బిందువు ఆకాశం వైపు ఉండే విధంగా చక్కగా నిలువుగా కనిపించే విధంగా కూడా సిద్ధం చేసుకొని అలా కూడా పూజించవచ్చు. లేదా సర్వే సర్వులు అందరూ, అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు, అన్ని ప్రాంతాల వారు, ముఖ్యంగా అన్ని దేశాల వారు శ్రీచక్రాన్ని అర్చించాలి అనేటటువంటి అభిమానంతో ఉన్నటువంటి వారు దేశ విదేశాలలో ఉన్న కారణం చేత మడి, సంప్రదాయం, నివేదనకై తగిన పద్ధతులతో కూడుకున్న పదార్థములు లభ్యత లేకపోవడం, ఇలాంటి చిక్కులలో ఉన్నటువంటి వారు శ్రీచక్రాన్ని చిత్రపటం రూపంలో కూడా ఆరాధించవచ్చు అంటుంది ఆర్ష విజ్ఞానం. శ్రీచక్రాన్ని ఆరాధించేటటువంటి వారు ప్రధానంగా కుంకుమతో ఆరాధన చెయ్యాలి. శ్రీచక్రం సదా ఎల్లప్పుడూ కుంకుమతో అభిషేక ద్రవ్యము వలె అభిషేకం చేసినట్లుగా అర్చించడం సంప్రదాయం. పాలు, పెరుగు, పంచదారతో లేదా బెల్లం పానకంతో, నెయ్యి, అలాగే ఇతర పదార్థాలతో అభిషేకము, స్నపనము చేసిన అనంతరం చక్కగా తుడిచి అలా గాలికి ఊరికే అట్టి పెట్టకుండా కుంకుమారాధన చెయ్యాలి. నిరంతరం ఆ శ్రీచక్రాన్ని కుంకుమతో అర్చన చేసినందువలన ఇంటిలో అష్టైశ్వర్యాలు ఎల్లప్పటికీ ఉంటాయి అంటుంది ఆర్ష విజ్ఞానం. విశేషంగా శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి వారు శుక్రవారాలలో తప్పనిసరిగా ఆ శ్రీచక్రాన్ని కడిగి తుడిచి బొట్లు పెట్టి పసుపు కుంకుమల చేత పూజించి పుష్పమాలికల చేత అలంకరించి అర్చన తప్పనిసరిగా చెయ్యాలి. అలాగే శుక్రవారాలు మౌనవ్రతం పాటించాలి. ఏకభుక్తం నియమంగా స్వీకరించాలి. యుక్తాహార విహారస్య అన్న ఆ నియమాన్ని పాటిస్తూ ఎక్కడ భుజించాలి, ఎక్కడ భుజించకూడదు, ఏది శుచి, ఏది అశుచి అనేటటువంటి నియమాన్ని అనుసరించవలసి ఉంటుంది. విశేషంగా నిందితామ్ల భోజన అనేటటువంటి రూపంలో తినకూడని పదార్థాన్ని, అశుద్ధమైన పదార్థాన్ని, అపరిశుభ్రమైన పదార్థాన్ని, అపక్వాహారాన్ని, ఇతరులు తినగా మిగిలిన ఆహారాన్ని, ఇలాంటి వాటిని శ్రీచక్రాన్ని సేవించేటటువంటి వారు తినకూడదు. అది సమయ వామాచారంగా స్వీకరిస్తారు పెద్దలు. కనుక నియమాన్ని తెలుసుకొని గురువుగారు ఏ నియమాన్ని పాటించమని మనకు బోధించి శ్రీచక్రాన్ని అందించారో ఆ నియమాన్ని అనుసరించి పూజించాలి అని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకమైన ఒక కఠినమైన నియమాన్ని సూచిస్తుంది. ఆషామాషిగా ఆటల పాటలలో అల్లరి చిల్లరిగా ఎవరో అందించారు కదా అనే ఉద్దేశ్యంతో ఇంటిలో శ్రీచక్ర ఆరాధనను ఆరంభించరాదు. ఏ ఆరాధన అయినా ఆరంభించిన ఎడల మధ్యలో అర్ధాంతరంగా విడిచిపెట్టరాదు. ఆరంభించరాదు, ఆరంభిస్తే మధ్యలో అర్ధాంతరంగా ఆపివేయరాదు అనేటటువంటి నియమంతో కూడుకున్న అంశం కనుకనే అనాదిగా శ్రీచక్ర ఆరాధన అనగానే అందరూ కూడా జాగ్రత్త సుమా అని కూడా జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకిలా అంటే ఆ శ్రీచక్రము సమస్త దేవతలకు ఆవాస స్థానము. ఒక్కొక్క కోణములో ఒక్కొక్క దేవతానుగ్రహాన్ని మనం పొందవచ్చు. 108 దేవతల రూపాలలో, 9 వృత్తాలలో, 9 చక్రాలలో ఆ తల్లి జగజ్జనని సర్వానందమయ చక్రస్వామినిగా మనకు సమస్త కోరికలను నెరవేర్చేటటువంటి క్రమంలో సర్వాశా పరిపూర్ణ చక్రస్వామినిగా అన్ని రూపాలలో కూడా మనకు దర్శనమిచ్చేటటువంటి నేపథ్యంలో హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ సృజాం శ్రీ సూక్తం వింటే కూడా శ్రీచక్ర ఆరాధన చేసినట్లే. శ్రీమాత్రే నమః అన్న ఆ ఒక్క లలితా సహస్రనామావళిలో ఉండే మొదటి నామాన్ని జపం చేసినా కూడా శ్రీచక్ర ఆరాధన చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది. కనుక ప్రాచీనులు శ్రీచక్ర ఆరాధనను అందరూ చేయరాదు అనే ఒక నియమాన్ని సూచించారు. ఉదయమే లేవడం, తలంటుకోవడం, ఉతికిన పరిశుభ్రమైన పొడి వస్త్రములు మడి రూపంలో ఉన్నవి ధరించడం, నియమాన్ని పాటించడం, మితాహారంగా ఉండడం, యథాశక్తి మౌనవ్రతాన్ని అనుసరించడం, పాటించడం, నిరంతరం మనసులో శ్రీమాత్రే నమః అంటూ అమ్మనామాన్ని జపం చేయడం, ధ్యానం చేయడం, తద్వారా మౌనవ్రతాన్ని కొనసాగించడంతో ఎల్లప్పుడూ మౌనంగా ఉండే వ్యక్తి
ఆ ధాటున ఏదైనా హఠాత్తుగా ఏదైనా ఒక్క మాట అన్న ఎడలా ఆ మాటకు విశేషమైన బలం వచ్చి చేరుతుంది. ఆ బలమే ఆ శక్తికి రావడంతో ఆ మాట ప్రతిధ్వనించడంతో అది వరంగా మారుతుంది, లేదా శాపంగా కూడా పరిణమిస్తుంది. కనుక శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి వారు, మౌనంగా ఉండేటటువంటి వారు ఏది పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు అర్థం తెలవకుండా అనవసరంగా అహేతుకంగా అందరితో ఏ మాట కూడా మాట్లాడరాదు అని కూడా శాస్త్ర ప్రమాణం. నియమబద్ధమైన జీవితం గడిపేటటువంటి వారు ఎప్పుడు ఏ మాట అన్నా ఆ వాక్కు యథాతథంగా అవుతుంది, యథామతిగా జరుగుతుంది, వాక్కు సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. కనుక ఈ విశేషమైన రూపంలో శ్రీచక్రాన్ని ఆరాధన చేసేటటువంటి వారు స్ఫటికంతో ఉండేటటువంటి శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తే సమస్త దేవతలు వశీకరణంగా మారి మన సంకల్పాలను నెరవేరుస్తారు. రాగి లోహంతో ఉన్నటువంటి శ్రీచక్రాన్ని ఆరాధన చేసినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది. ఇత్తడి లోహంతో ఉన్నటువంటి ఆ శ్రీచక్రాన్ని పూజించిన ఎడల బంధుమిత్రులు ఇంటికి వస్తారు. అలాగే పంచలోహాలతో కూడుకున్న శ్రీచక్రాన్ని పూజించిన ఎడల అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి. కేవలం స్వర్ణం, బంగారంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని పూజించిన ఎడల రాజ పదవి, రాజకీయాలలో ఉన్నతమైన పదవి సంప్రాప్తమవుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. సులభంగా శ్రీచక్రాన్ని ఆరాధన చేసేటటువంటి సనాతనమైన పరిహార మార్గాలు విశేషంగా చెప్పబడి ఉండగా అందులో ఒకటి మరింత ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటే, శ్రీచక్రానికి ఉత్తరం వైపున నేతితో దీపం, దక్షిణం వైపున నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ రెండు దీపాలు కూడా ఆకాశం వైపు వెలిగే విధంగా జ్యోతుల వలె వెలిగించడంతో ఆ శ్రీచక్రం యొక్క సమస్తమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు మనకు లభిస్తాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి క్రమంలో సమర్పించవలసిన ప్రధానమైనటువంటి నైవేద్యం తేనె లేదా త్రిమధురం అన్న పేరిట తేనె, అరటిపండు, కొబ్బరి ముక్కలు, ఈ మూడింటి మిశ్రమానికే త్రిమధురం అని పేరు. శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి సమయంలో అత్యద్భుతమైన నైవేద్యం త్రిమధురం లేదా తేనె నైవేద్యం. నియమపూర్వకంగా శ్రీచక్ర ఆరాధన చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు, అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది, దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది, బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులుకొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకో. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతోటే వచ్చాడు. అందుకే మహానుభావుడు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అన్నారు. ఆవిడ రెండు చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు. వచ్చి
నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు, కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు ఆవిడికి భయం వేసింది. ఆవిడంది, నేను కన్యని, తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని, కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను, నేనేం చెప్పుకుంటాను లోకానికి, అందుకని వద్దు, వెళ్ళిపో. దేవతలకో ధర్మం ఉంటుంది, ధర్మం అన్నది అందరికీ ఉంటుంది. ఆయన అన్నాడు, దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే. నీ భయం ఏమిటి? నీ కన్యాత్వం చెడుతుందని. 2, కన్యగా ఉండగా గర్భం ధరిస్తే లోకానికి తెలిసి నింద చేస్తారని. అసలు నీ కన్యాత్వానికి భంగం రాదు, నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా, సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎత్తుకుంది చేతిలోకి, మాతృత్వం పొంగుకొచ్చింది. ఇంత గొప్ప కొడుకు, సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు. బిడ్డన్ని ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది, వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డన్నిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది. సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడులు కావాలి. ఎందుకని? తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంది విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా, ఎంత సమర్థత ఉన్నా, శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా, గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా, ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపు వెళ్ళిపోయింది. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు. దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో, అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది, అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి? శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే, కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులుంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనక, వాళ్ళ 4 5వ వాడు నేను అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం మొదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామి ద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి ఎడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టకట్టి కాల్చడం తేలిక కాదు.